సగ్గుబియ్యం మురుకులు చేస్తున్నాను. దానికి కావలసినవి ఇది పుట్నాల పప్పు, శనగపప్పు పొడి చేసుకున్నాం మిక్సీలో, సగం కప్పు వేస్తున్నాము. ఇంకొక సగం కప్పు వచ్చి బేసను శనగపిండి వేసుకున్నాము. 1 కప్పు అంతా కలిపితే పుట్నాల కప్పు సగం కప్పు శనగపిండి. దీన్ని జల్లెడ పట్టుకోవాలి. బియ్యం పిండి ఒక 3 కప్పులు వేస్తాము. ఇలా జల్లెడ పట్టుకున్నాము. జల్లెడ పట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర నలిపి వేసుకుంటే బాగుంటుంది. తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము, ఒక 2 టీ స్పూన్లు. మనకి తగినంత కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటాము, బాగుంటుంది మిరియాల పొడి. దాంట్లోకి నేను నానబెట్టుకున్నాను, ఇంత సగ్గుబియ్యం తీసుకున్నాను. దీంతో సగం కప్పు. దీన్ని మజ్జిగలో నానబెట్టుకున్నాము 4 గంటలు. 4 గంటల సేపు మజ్జిగలో నానబెట్టాను సగ్గుబియ్యము. ఇలా బాగా మెత్తగా నానినాయి. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లంతా వెన్న, ఇంట్లో చేసుకున్న వెన్న, బటర్. వెన్న వేసుకుంటే చాలా స్మూత్ గా క్రిస్పీగా బాగా వస్తాయి, తినడానికి టేస్ట్ గా ఉంటాయి. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. వెన్న బాగా కలిసిపోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యము వేసేస్తాము మజ్జిగతో పాటి. కొంచెము ఇంగు వేసుకుంటాము, కొంచెం వేసుకుంటే చాలు ఇంగు. దానికి తగినంత సాల్ట్, ఇంత సాల్ట్, 1 టీ స్పూన్ అంత సాల్ట్, కొద్దిగా ఇంగువ నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నీళ్లు పోసి కలుపుకుందాం. ఇది ఇంగ వేసిన సాల్ట్ వేసిన నీళ్లు. ఇలా బాగా ముద్దగా మనకు కావాల్సిన మురుకులకి పిండి కలిపేసుకుందాం. పిండి కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం బాగా తడితే సెట్ అయిపోతుంది. బాగా పిండి మురుకులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చేసేటప్పుడు మూత పెట్టుకొని ఎంత కావాలో అంత తీసుకొని 1 స్టార్ ఉండేది తీసుకున్నాము. ఎందుకంటే సగ్గుబియ్యము లావుగా ఉన్నాయి. స్టార్ది పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ పూసి పెట్టుకోవాలి. ఆయిల్ పూసి పెట్టుకొని మురుకులు చేసుకున్నాం. ఆయిల్ కాగిందా లేదా చూసుకోవాలి. ఇలా ఆయిల్ కాగింది. ఇలా మురుకులు 1 స్టార్ ఉండేదానికి పిండి పెట్టుకున్నాము. ఆయిల్ పూసేసి పెట్టుకొని మురుకులు నొక్కున్నాము. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇలా తిప్పించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నామంటే బాగా ఇలా చిట్లు ఆ బుడగలన్నీ ఆరిపోయాక తీసేసుకుంటే చాలా బాగా కాలి కలర్ కూడా బాగా వస్తుంది. తీసిన తర్వాత ఇంకా మంచి కలర్ వస్తుంది, గోల్డెన్ కలర్. పిల్లలకి ఇది సగ్గుబియ్యంతో వెరైటీగా బాగుంటుంది, చేసి చూడండి. మనం వేసిన కొలతలకి కారం, ఉప్పు అన్నీ సరిపోయాయి. ఇలాగే అన్నీ చేసేసుకుందాం. ఇలా అన్నీ చేసేసుకున్నాము. కలర్ గోల్డెన్ కలర్ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంది, బాగా క్రిస్పీగా వచ్చాయి. కొంచెం కూడా ఆయిల్ అంటుకోలేదు. నేను చేసేది నచ్చినట్లయితే చేసి చూడండి, ఎలా ఉందో ఒకసారి చెప్పండి.